పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 29 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. 30వ వచనం కూడా చూద్దాం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చాలు, తలపైకి లేపండి. ఈ వాక్యాన్ని వివరించి మీతో తెలియపరుస్తాను. ఈ మనము చదువుకున్న వచనంలో మత్తయి సువార్త 5:29 పైన మోహపు చూపు ఆ మాట చెప్పారు. మనకి ఏది ప్రయోజనకరమో దానిని గూర్చి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏది మనకి ప్రయోజనకరమో ఈ వాక్యమును గ్రహించిన వారమైతే మనము తెలుసుకోగలుగుతాం. తెలియకపోతే నిష్ప్రయోజనకరమైనవే ప్రయోజనకరం అనుకుని జీవితమంతా వ్యర్థపుచ్చుకొని చివరికి దేహమంతా నరకానికి అప్పగించుకోవడం అవుతుంది. జీవితమే నరకం పాలవుతుంది, లేకపోతే నాశనం అవుతుంది. జాగ్రత్తగా ఆలకించండి. అందుకనే మన ప్రభు మనతో చెబుతున్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే దానిని యొద్ద నుండి పారవేయము. దేన్ని? మీలో అభ్యంతరం కలగచేసే అవయవాల్ని, లేక ఆ అభ్యంతరకరమైన వాటిని మీ యొద్ద నుండి తీసి పారేయాలి అని చెప్పారు. ఇక్కడ కన్ను గురించి మనము చూస్తున్నాం. మన దేహమంతటిలో కన్ను చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువే చెప్పారు మత్తయి 6:22 నీ దేహానికి దీపం కన్నే.
ఈ దేహమంతటికి కన్ను దీపం లాంటిది. నీ కన్ను తేటగా ఉంటే, కన్ను తేటగా అంటే క్లియర్గా, నీ కన్ను క్లియర్గా ఉంటే నీ దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చెడితే నీ దేహమంతా చెడిపోతుంది, లేక చీకటిమయమైపోతుంది అని చెప్పారు. నీ కన్ను తేటగా ఉండాలి. పరమగీతంలో 1:15 షులమ్మితిని గురించి ఆమెను పొగుడుతూ చెప్పింది ఏంటంటే, నీ కన్ను, చెప్పండి, చదవండి అమ్మా. నీ కన్నులు దానిని బట్టి మెచ్చుకుంటారు ఆయన. దేవుని బిడ్డలారా, మన కన్ను ఎప్పుడు చెడకూడదు. నీ కన్ను ఎప్పుడు క్లియర్గా ఉండాలి, తేటగా ఉండాలి. కన్ను చెడిందనుకో దేహమంతా చెడిపోద్ది, జీవితమే చెడిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా జీవితం చెడిపోతుందో పాడైపోతుందో కంటి ద్వారా, కన్నును తేటగా, మన కన్ను తేటగా లేకపోతే, మన చూపులు తేటగా లేకపోతే ఏ విధంగా చెడిపోతుందో జీవితం. ఈ సమయమందు మనం దేవుని వాక్యమును చూసి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొదటి మానవులు ఆదాము, అవ్వ, వారు ఏ విధంగా మోసగించబడ్డారంటే, సాతానుడు వారి దృష్టిని చెడిపాడు. మొట్టమొదట మీరు చూడండి, ఆదికాండం చదవచ్చు మీరు, 3వ అధ్యాయం 6వ వచనం చదవండి, గట్టిగా చదవండి. గమనించండి, చదివారా? చదవకుండా మూసేశారా? చదివి గ్రహించండి, ఇలా తలపైకి ఎత్తండి. ఇప్పుడు ఏదెను వనములో పరలోకాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు దేవునితో దేవుని ప్రజలు, ఆదాము, అవ్వ, మొదటి మానవులు. దేవుడు వాళ్ళకి చెప్పాడు, వాక్యం మీద ఉండాలి దృష్టి. దేవుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ ప్రయోజనం కోరే కదా. నన్ను చూడండి, ఇలాగా వాళ్ళ ప్రయోజనము కొరకే దేవుడు చెప్పాడు. మామూలు మాటగా దేవుని మాటలే జీవం, నిత్య జీవం. ఎవరైతే దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుంటారో, నిర్లక్ష్యం చేస్తారో, గొప్ప ప్రమాదంలో పడిపోతారు వాళ్ళు. దేవుని మాట అండి, వారి ప్రయోజనం కొరకు దేవుడు చెప్పారు. ఆ మాటల్ని వాళ్ళు అలక్ష్యం చేసి సాతానుడికి చోటు ఇచ్చారు. అపవాది తిన్నగా వాళ్ళు ఏ విధంగా పాడు చేశాడని జాగ్రత్తగా చూస్తే, ఇదిగో వాళ్ళ దృష్టిని
అదిగో ఏదైతే వద్దు అని దేవుడు చెప్పారో దాని మీదకే వాళ్ళ దృష్టి వెళ్ళింది. ఎప్పుడైతే వాళ్ళ దృష్టి అందంగా ఉందని, రమ్యముగా ఉందని అనిపించిందో, వాళ్ళ నోరు చూడండి ఏమంటుందో, ఆ ఫలాలే, ఆ వృక్ష ఫలాలే ఆహారమునకు. ఇంతకుముందే అని తిన్నారా? మరి మంచిదని మాట్లాడుతున్నారు. దేవుడు మంచిదని చెప్పారా దాన్ని? కాదే, తినుదినమును చచ్చిపోతావు, అది ఎలా మంచిది అవుతుంది? అయితే ఎలా వచ్చింది మార్పు? కన్ను చెప్పండి చెడిపోయింది. నీ కన్ను క్లియర్గా ఉండాలి, తేటగా ఉండాలి. కన్ను చెడితే, దీనివల్ల కన్నే దేహానికి దీపం. నీ కన్ను చెడితే దేహమంతా చెడిపోతుంది, జీవితమే చెడిపోతుంది. ఇంకొక మాట చూడండి, ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనకందరికి చాలా గొప్ప హెచ్చరిక. 21 యెహోషువ 7:21. పురుషులు చదవండి గళమెత్తి గట్టిగా. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తిని. ఇక్కడ చూడండి 21వ వచనంలోని ఏలుపెట్టి చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రం అన్నాడు ఆయన. మంచిది. అసలు దేవుడు ఏం చెప్పారు వాళ్ళకి? ఈ ఎరుకోలో ఉన్నదంతా చెప్పండి శపించబడింది, ఇందులోది ఏది మీరు తీసుకోవద్దు, ముట్టవద్దు అని దేవుడు చెప్పారు. అయితే ఎప్పుడైతే ఆకాను ఇశ్రాయేలీల్లో దేవుని ప్రజలలో ఒకరు, ఆకాను అంతకుముందు అతని గురించి ఏ విధమైన నేరారోపణ అతని మీద చేయబడలేదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి విధేయుడిగానే ఉన్నారు. దేవుని అద్భుత కార్యాలు అనేకము చూసిన వారిలో అతను ఉన్నారు. దేవుని మూలంగా ఎన్నో విజయాలు వారు పొందారు. దేవుని ప్రభావాన్ని చూసిన వాళ్ళు. నా ప్రియులారా, అతని కన్ను చెడింది. ఏది? ఈ యెరికోలో ఉన్నటువంటి సమస్తము యెహోవా చేత శపించబడింది. యెరికో అనగానే లోకము. ఇలా చూడాలి. యెరికోలో ఉన్నదంతా శపించబడింది, మీరు దీన్ని ముట్టుకోవద్దని దేవుడు చెప్పారు. అయితే ఎప్పుడైతే వీరు ఈ ఆకాను ఆ వస్త్రాలు, ఆ వెండి బంగారు చూశారో అతని దృష్టికి మంచిది అనిపించింది. నేను చెప్తానండి ఓ మాట. నీ కన్ను చెడిపోయినప్పుడు చెడ్డదే మంచిది అనిపిస్తుంది. నీ దృష్టి చెడిపోయినప్పుడు చెడ్డదే మంచిది అనిపిస్తుంది. అదే నాశనానికి మూలం. అలా అవడానికి గల కారణం ఏంటంటే, నీ కన్ను చెడితే దేహమంతా చెడిపోద్దని యేసుప్రభు చెప్పారు.
కాబట్టి మనం కన్ను చెడకుండా మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యమును బట్టి మనం వణుకుతూ బ్రతకాలి. మన కన్నుల ఎదుట ఎప్పుడు దేవుని భయం అనేది ఉండాలి. ఆ దేవుని భయం మన కన్నుల ఎదుట లేనప్పుడు మనం ఏమవుతామంటే, మన కన్నుల ఎదుట దేవుని భయం లేనప్పుడు మన దృష్టి చెడిపోతుంది. నీ దృష్టి చెడిపోయినప్పుడు నీ ప్రవర్తన పాడైపోతుంది. 36వ కీర్తనలో మొదటి వచనం ఒకసారి చూడండి. త్వరగా చదవాలి. 36వ కీర్తన మొదటి వాక్యం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తులాగా పలుకుతుంది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఇంకా చదవండి. వాని దోషము బయలుపడి అసహ్యముగా అగుపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేస్తోంది. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను. ఇక మానేశారు. వై? చాలు వినండి. చాలండి. బుద్ధి కలిగి ప్రవర్తింపడం, మేలు చేయడం మానివేశారు. ఎందుచేత? వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేనందువల్ల. ఇలా చూడండి. ఈ కన్ను చెడిపోకుండా ఉండాలంటే, ఈ దేహము చెడిపోకుండా ఉండాలంటే, మన కన్నుల ఎదుట దేవుని భయం అనేది ఉండాలి. ఈ దేవుని భయం ఎలా కలుగుతుంది? దేవుడు ఇచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయాన్ని పుట్టిస్తుంది. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయాన్ని పుట్టిస్తుంది. దేవుడు చెప్పాడు కదా, ఇలా చెప్పాడు. ఎలాగా? ఇది మీకు ప్రయోజనం కాదు, ఇది తిని దినమున చచ్చిపోతారు. ఆ భయం మన కన్నుల ఎదుట ఉండాలి. అలాగే దైవజనుడైన యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పారు. ఏమని? ఈ పట్టణంలో ఉన్నదంతా శపించబడింది, మీరు దీనిని ఏది ముట్టుకోవద్దు చెప్పారు. దేవుడు చెప్పారు. అయితే ఈ ఆకానే ఇతని ప్రవర్తన ఎందుకు ప్రవర్తించాడు? అతని కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. అందుచేతే అతను బుద్ధి కలిగి ప్రవర్తింపను మానేశాడు. చూసారా? ఈ కన్ను చెడిపోవడం వల్ల జీవితమే చెడిపోయింది. ఆశించి అది మంచిదని అంటారు వాళ్ళు. కన్ను చెడిపోయినప్పుడు ప్రవర్తన చెడిపోద్ది. దేవుడు చెడ్డవి, శపించబడినవే ఆ మనిషికి మంచివిగా అనిపిస్తాయి. సో వాళ్ళ జీవితమే చెడిపోద్ది. దీనంతటికీ మూలం కన్ను చెడిపోవడం. కన్ను చెడిపోవడానికి కారణం కన్నుల ఎదుట దేవుని భయం లేకపోవటం. అందుకని దేవుని ప్రజలారా, చిన్నవారైనా పెద్దవారైనా, మన కన్నుల ఎదుట ఎప్పుడు, మీ కన్నుల ఎదుట ఎప్పుడు దేవుని భయం అనేది ఉండాలి. ఎక్కడుండాలి అది? ఎక్కడుండాలి? నీ కన్నులు ఎదుట ఉండాలి. అది నీ కన్నులు ఎదుట పెట్టుకోవాలి దేవుని భయం అనేదాన్ని. నీ కన్నుల ఎదుట దేవుని భయం అనేది లేకపోతే శాపగ్రస్తమైనవే నీకు మంచివిగా తోస్తాయి. నీ ప్రవర్తనే చెడిపోద్ది. నీ కన్ను చెడిపోతే జీవితమే చెడిపోతుంది. ఈ వాక్యం వింటుండగానే నా దేవుని ప్రజలారా, దేవుడు చెప్తున్న సత్యాన్ని మీరు గుర్తించి గ్రహించిన వాళ్ళైతే
మీకు ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మీ కన్నులు వెలిగించబడతాయి. ప్రైజ్ లార్డ్. ఇలా చూడండి, కన్ను క్లియర్గా ఉండాలి అంటే నీ దృష్టి, దేవుని బిడ్డల దృష్టి తేటగా ఉండాలి. దేనిని చూచే విషయమైనా సరే మన దృష్టి తేటగా ఉండి గొవ్వ కన్నులాగా ఉండాలి. ఇలా చూడాలి. చాలా ప్రాముఖ్యమైనది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో షోరేకులో దెలీలాను చూచి శాంసన్ ఆమె దగ్గరికి చేరాడు. అక్కడ ఆమె అతన్ని లాలన చేసింది. శాంసన్, నీ మహాబలం దేనిలో ఉందో చెప్పు అని. శాంసన్ వరపుత్రుడు, దేవునికి ప్రతిష్ఠితుడైన వ్యక్తి. ఇలా చూడండి. అయితే చెప్పేదేనండి, అతను ఆ ప్రతిష్టను కాపాడుకోలేనందుకు అతని తల మీదకి ఎప్పుడు మంగళకత్తి రాకూడదు, అది అతనికి తెలుసు. దాన్ని కాపాడుకోలేదు. బుద్ధిపూర్వకంగానే తెలిసిన దేవుని భయం అతని కన్నుల ఎదుట పోగొట్టుకుని దేవుని భయం లేకుండా ప్రవర్తించారు. శాంసన్ని ఆవిడ శుభ్రంగా పనివాడిని పిలిచి తల క్షౌరము చేపించి, లే, ఇంకెక్కడ, బలమంతా పోయింది. ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడిపోయాడు. అప్పుడు వాళ్ళు చేసింది ఏంటో తెలుసండి, ఇతని కన్నులు ఊడదీశారు. ఇలా చూడండి, నేనంటాను, ఇతని కన్నులు ఫిలిష్తీయులు ఇతని కన్నుల మీద చెయ్యకముందే ఇతని కన్నులు చెడిపోయాయి. ఇతని జీవితం చీకటి అయిపోయింది. ఎప్పుడైతే ప్రతిష్ఠితుడను దేవునికి వ్రతపుత్రుడను అనే దైవ భయము కన్నుల ఎదుట పోగొట్టుకున్నాడో, తనకి ఈ జీవితం ఇలా నిష్ప్రయోజనకరంగా మారిపోవడానికి గల కారణం ప్రయోజనకరమైన దేవుని మాట అతని కన్నుల ఎదుట తొలగించుకొని కన్ను దృష్టి తేటగా లేకుండా చేసుకున్నాడు. దృష్టి ఆ స్త్రీ మీద పడింది. ఆ దృష్టి, శాంసన్ దృష్టి చెడిపోయింది కదా. కన్ను ఆకాను దృష్టి ఆ వస్త్రాల మీద, బంగారం మీద పడింది, చెడిపోయింది కదా. జీవితం చెడిపోయింది కదా. అవ్వ ఆదాములు ఆ రమ్యమైన అందంగా ఉందని దాని మీద పడ్డది వాళ్ళ దృష్టి, చెడిపోయింది, శాపంగా మారిపోయింది. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు మాట్లాడినట్లు ప్రపంచంలో ఎవరో మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఎవరో మాట్లాడలేదంటే దేవుడు ఒక్కడే కదా, అనంత జ్ఞాని అగు దేవుడు ఆయన. ఆయన జ్ఞానం మానవుడికి మనుషుడికి ఎవరికి ఉండదు కదా. అందుకేనండి ఆయన దేవుళ్ళలో దేవుడు కాదు. ఆయన లాంటి దేవుడు మరొకడు ఉండడు, లేడు. ఆయనే దేవాది దేవుడు, దయగలిగిన దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. మన ప్రయోజనము కొరకు మనతో ప్రభు ఏది చెప్పినా కానీ మన జీవితానికి ప్రయోజనకరమైన మాటలే ప్రభువు చెప్పారు.
అందుకే దివారాత్రులు మనము దానిని ధ్యానించుట మంచిది. దేవుని మాట కంటే శ్రేష్టమైంది లోకంలో ఏది లేదు. నా ప్రియమైన వారులారా, వాళ్ళ దృష్టి జాగ్రత్తగా. ఈరోజు కూడా సాతానుడు చేసేది ఏంటో తెలుసండి? ఆదాము దేవుని బిడ్డ, అవ్వ దేవుని బిడ్డ, ఆకాను దేవుని బిడ్డ, సాంసన్ దేవుని బిడ్డలే. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలమే. సాతానుడిని ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? పాడు చేయడానికి. నీ కంటి చూపు మీదే. ఎందుకంటే ఇదే దేహం అంతటికీ దీపం. నీ కంటు ముందరే వాడు దేవుడు నీకు ఏదైతే ప్రయోజనకరము కాదు అని చెప్పారో దాన్నే మంచిదిగా అనిపించి దాని మీదే నీకు ఆశ పుట్టించి దానిని చేయటం ద్వారా నీ జీవితం అంతా చీకటవుతుంది. ఈరోజు అనేకులు చూడండి, విశ్వాసులే, లేకపోతే దైవ సేవకులే కావచ్చు, విశ్వాసులు కావచ్చు, యేసయ్య రక్తముతో కడగబడిన పరిశుద్ధులు, ప్రభువుకు ప్రతిష్ఠించుకున్న ప్రభువును నందున్న బిడ్డలు కావచ్చు, వారి జీవితాలు ఎలా పాడవుతున్నాయి అని చూస్తే దృష్టి క్లియర్గా లేక, తేటగా లేక. అందుకే 1 యోహాను 2:16 ప్రభువు వాక్యం మనకి చెబుతుంది, ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా నీ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రైజ్ ది లార్డ్. శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు ప్రియులారా. అందుకే నీ దృష్టి, మన కన్ను, దేవుని భయం నీ కన్నులు ఎదుట లేనప్పుడు శరీరాశలు కలుగుతాయి, జీవపు డంబము కలుగుతుంది, నేత్రాశలకు చోటు కలుగుతుంది. దాని ద్వారా జీవితం, శాంసన్ జీవితం ఫిలిష్తీయుల చేతిలో పడ్డట్టు. ఏమండి, శాంసన్ జీవితం ఫిలిష్తీయుల చేతిలో బందీగా మారిపోయినట్టుగా మారిపోతారు సాతాను చేతిలో. అందుకే దేవాది దేవుడు చెప్తున్నాడు, మీ హృదయంలో దేవుని మాటలు దాచుకోండి. నీ కన్ను తేటగా ఉండాలి. ఒకవేళ మన కన్ను లోకములో ఉన్న వాటినే మనం చూసినట్లయితే దేవుని భయము బొత్తిగా నీ కన్నుల ఎదుట లేదు. ఇది ఈ రోజుకే సంబంధించిన మాట కాదండి, జీవిత కాలమంతటికీ కూడా అవసరమైన మాటలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఏ మనిషి అయితే, ఏ విశ్వాసి అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని భయము తన కన్నుల ఎదుట పెట్టుకుంటారో, ఆ దైవ భయము కన్నుల ఎదుట ఉన్నంతసేపు అతని దృష్టి తేటగా ఉంటుంది, అతని దృష్టి చెడిపోదు. దేవుని భయము కాస్త కళ్ళు ఎదుట తప్పిందనుకోండి, జీవితమే చెడిపోద్ది, ప్రవర్తనే చెడిపోద్ది టోటల్గా. దీనివల్లే ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఈ రాత్రి దేవుని సన్నిధికి మీరు రావడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ మాటలు మీరు ఎక్కడైనా బయట ఉండి వింటుంటే కూడా మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి ప్రభుని స్తుతించగలరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు అవ్వను మోసగించిన ఆ దుష్టుడు, సర్పము ఏ విధం చేతనైనా అవ్వను మోసగించినట్లు తన కుయుక్తి చేత మిమ్ములను క్రీస్తు ఎడలను సరళత నుండి, పవిత్రత నుండి మిమ్మల్ని పడద్రోయనేమో జాగ్రత్త అని పౌలు అంటారు. క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి, పవిత్రతలో నుండి మనల్ని పడద్రోయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వారిని సాతానుడు శోధించిన సంగతి మనకు తెలుసు. మత్తయి 4వ అధ్యాయంలో ఉంటుంది.
ఆ ఎత్తైన చోటుకి తీసుకెళ్ళి ఒకటి రాళ్ళు రొట్టెలు చేసుకోమని అంటాడు. మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వల్ల జీవిస్తాడు. సాతానుగాడికి వాటమైంది. మరలా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాల మహిమంతా ఆయనకి చూపించారు. సాతానుగాడు చేసే పని మనకు కూడా చేస్తాడు వాడు. ఈ లోక రాజ్యాల మహిమ చూడు. ఇందాక పాట పాడమన్నాను మిమ్మల్ని. అందుకే మనం ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు, పొందబోవు బహుమానముకై నిన్ను వెంబడించెదను, పొందబో బహుమానముకై నిన్ను వెంబడించెదను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు, నిన్ను వీడి జీవింపనాతన నిన్ను ఆరాధింపన మది మందిరాన కొలువై నావరమా. ఈ లోక నటనలు మనము చూసిన వాళ్ళమైతే ఇలా చూడండి, ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వానిలో ఎంత వాస్తవం అండి. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు అనుకో, దేవునిని ప్రేమించలేవు. దేవుని ప్రేమ నీలో ఉండదు. ఇలా చూడండి, నీవు లోకమును ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవునిని పైనే ప్రేమిస్తావు. నీవులో దేవుని తండ్రి ప్రేమ. అందుకే కొంతమందికి దేవుని సన్నిధికి రాలేకపోవడానికి కారణం, వాక్యము చదవలేకపోవడానికి కారణం, ప్రార్థన చేయకపోవడానికి కారణం, బాప్తిసం పొందకపోవడానికి కారణం, ప్రభు బల్లకు దూరం అవడానికి గల కారణం, దేవుని పట్ల శ్రద్ధ లేకపోవడానికి కారణం. ఎవడైనాను లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక దేవుని ప్రేమ నీలో లేనప్పుడు ఇంకేంటి? అంతా ఒకవేళ ఏదైనా చేసినా కానీ అయిష్టం, హృదయపూర్వకంగా కాదు. నా దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే తండ్రి ప్రేమ నీలో ఉండదు. లోకాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? లోకములో ఉన్నది ఏమిటి? శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డంభం. లోకాన్ని ప్రేమించడం అంటే వీటిని ప్రేమించడం. వీటిని ప్రేమిస్తున్నప్పుడు దేవుని ప్రేమ నీలో ఉండనేరదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? లోకము దాని ఆశలు చివరికి గతించిపోతాయి. అప్పుడు నువ్వేమవుతావు? ప్రమాదంలో పడతావు. ఇప్పుడు లోకాన్ని ప్రేమించినందుకు నీ జీవితం ఏమైంది? చివరికి నీ దేహమంతా నరకము పాలవుతుంది. పరిశుద్ధాత్ముడు మీ మనస్సులు తెరుచునుగాక. ఆమేన్ అనుకోండి. నేను చెబితే కదా. ఆమేన్, ఆమేన్. ఈరోజున ఎంతమంది అండి సాతానుగాడు ఇలా
శోధిస్తున్నాడు. సాతాను చేత ఈ విధంగా శోధనలో పడుతున్నారు, మోసగించబడుతున్నారు. అందుకనే అపోస్తలులు చెప్తారు, 2 కొరింథీ 3:16 అనుకుంటా, 17 కానీ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఎస్, అవునా? కిందకి వెళ్ళండి, కిందకి. ఎస్, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. ఇలా చూడండి, ఇలా చూడండి, ఒకసారి మీకు చెప్పేస్తాను. ఇలా చూడండి, దృశ్యమైనవేవి? ఈ లోకంలో మనకు కనిపించేవన్నీ దృశ్యమైనవి. అదృశ్యమైనవి అంటే మన భౌతిక నేత్రాలకు కనిపించనివి అదృశ్యమైనవి. ఇలా చూడండి, ఇప్పుడు ఈ పరిశుద్ధులు, దేవుని అపోస్తలులు ఏటి చూస్తున్నారు వాళ్ళు? అమ్మా ఇలా చూడండి, వేటిని చూస్తున్నారు వాళ్ళు? దృశ్యమైన వాటిని చూడక. ఇలా చూడండి, ఒకసారి మీకు చెప్తా. ఇలా చూడండి, దృశ్యమైనవంటే ఇది చెట్లు, తోటలు, డబ్బు, బంగారు, ఆకానులాగా ఈ మెరిసిపోయే విలువైన వస్త్రాలు, అందమైన వస్త్రాలు, ఇవి. ఇలా చూడండి, నేను ఈ వస్తువుని ఇలాగే నిదానించి చూస్తున్నాను అనుకోండి, నేను అదృశ్యమైన వాటిని నేను చూడగలుగుతానా? చూడలేం కదా. కదా, మనం ఇలా చూసినప్పుడు అలా చూడలేం, అవి మనకు కనిపించవు. ఒకవేళ మనం అలా చూస్తున్నాం అనుకోండి, పైన వాటి మీదే మన దృష్టి ఉంది అనుకోండి, అప్పుడు ఈ లోకంలో ఉన్నవేవి మనకు కనిపించవు. అది ప్రైజ్ ది లార్డ్. మనం అదృశ్యమైన వాటిని చూసినప్పుడు, నేను ఇలా చూస్తున్నప్పుడు ఈ లోకంలో నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నవేవి నాకు మంచివని కానీ, గొప్పవని కానీ, రమ్యమైనవని, అందమైనవని నాకు అనిపించవు కదా. అందరూ ప్రభువుకు స్తోత్రించదమా? హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి, మేము దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తూ ఉన్నాం. మనము ఇటు చూసి అటు చూస్తే ఏదో అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఇందులో పడిపోతారు. ఈ రోజుల్లో అనేకులు చిక్కులో పడిపోవడానికి గల కారణాలు, ఆకానులాగా ఆఖరికి అగ్నికి ఆహుతైపోయారు. ఆకాను, అతని కుటుంబం శాపగ్రస్తమైన వాటిని నేను చూచి ఆశించి, చూసినప్పుడు ఆశ కలుగుతుంది కదా. దృష్టి చెడిపోకూడదు. నీ కన్ను చెప్పండి తేటగా ఉండాలి. ఈ దేహమంతటికి దీపం కన్నే. నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను చెడిపోతే నీ దేహమే చెడిపోద్ది. దేహమన్న కూడా అన్న దగ్గర నేను అంటున్న మాట చూడండి, జీవితమే చెడిపోతుంది. నీ కన్ను తేటగా లేకపోతే నీ ప్రవర్తనే చెడిపోతుంది. అందుకని యేసయ్య ఏమంటారంటే, దానిని మీ యొద్ద నుండి, ఏదైతే మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందో దానిని మీ యొద్ద నుండి తీసి పారే. చేయగలరా ఈ రాత్రి ఆ పని? హల్లెలూయా. దానిని మీ యొద్ద నుండి తీసి పారేయండి. ఏదైతే నీలో అభ్యంతరం కలుగజేస్తుందో దాన్ని నీ యొద్ద నుండి తీసి పారేయండి. ఇక అది అభ్యంతరం కలగజేసే దాన్ని యొద్ద నుండి తీసి పారేసినప్పుడు ఇక నీకు ఒకే ఒక్క అవయవం ఉంటుంది.
ఒకే ఒక్క అవయవం అంటే దాని మాట ఏంటంటే 25వ కీర్తన 15వ వచనం అంట అనుకుంటా. చూడండి ఆ మాట, చూడండి. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పాలి. ఎందుకు చెప్పమన్నాను మిమ్మల్ని? స్తోత్రం చెప్పమని ఎందుకు చెప్పమన్నాను? ఈ మంచి మాట, ఆ మాట చదువుకోండి. చదువుకుంటేనే మీకు శక్తి వస్తుంది. నా కనుదృష్టి ఎల్లప్పుడూ, ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నారు, ఈయన గోతులో పడ్డారు. దీనివల్లే ఆ దృష్టి తీసేసుకున్న తర్వాత ఇక ఎల్లప్పుడూ నా కనుదృష్టి దేవుని మీదే ఉంచుకున్నానని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నేత్రాశలకు లోనయ్యి జీవితమంతా నాశనం, అవమానకరమై పాడైపోయింది దావీదు బ్రతుకు దీనివల్లే. అంచేత నీ కన్ను జాగ్రత్త. నీ కన్నుల ఎదుట ఎల్లప్పుడూ దేవుని భయం ఉండాలా. దేవుని భయం నీ కన్నులు ఎదుటుంటే నీ కన్ను తేటగా ఉంటుంది. స్తోత్రం. దేవుని భయమే పవర్ఫుల్, అదే మనకు ఉండాలా. చాలా పవర్ఫుల్ అది. దేవుని భయం ఎవరికైతే లేదో వాళ్ళ ప్రవర్తనే చెడిపోతుంది, వాళ్ళ జీవితమే నాశనమైపోతుంది. ఎప్పుడు మీ కన్నుల ఎదుట దేవుని భయం ఉండాలా. మెడలో సిలువ ఉండాలి, ఇంటి మీద స్టార్ ఉండాలి. ఈ కాదు, అవి వేషాలు. అవి దేవుని భయం ఉండాలి నీ కళ్ళ ఎదుట. దేవుని భయం ఉండాలి. యెహోవా యందలి భయమే ఐశ్వర్యం. అది లేనివాడు, అది లేనప్పుడు ఎవరైనా కానీ దేవుని భయం నీ కన్నుల ఎదుట లేనప్పుడు నీ ప్రవర్తన చెడిపోతుంది, జీవితమే చెడిపోతుంది. దేవుని భయం ఉండాలి. నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు యవనస్తుడైన యోసేపు. ఆ దేవుని భయమే అతని కన్నుల ఎదుట ఉంది కనుకే అతని అడుగులు జారలేదు. అతను ఆ భయమే ఒకే ఒక్కటి. నీకు తలాంతులు ఉన్నాయా, వరాలు ఉన్నాయా, అది ఉందా, ఇది ఉందా, అక్కర్లేదు, అవసరం కాదు. అవసరం అది కాదు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవునికి భయపడే ఆ స్వభావం మనలో ఉండాలి. నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఏ మాటలు మాట్లాడాలో మాట్లాడకూడదు, ఏం చూడాలో చూడకూడదు, ఎవరిని ఏమనాలో అనకూడదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏం తినాలో ఏం తినకూడదు, ఏం వినాలో ఏం వినకూడదు, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు. ఏది ప్రయోజనకరమో నువ్వు గ్రహించుకోగలుగుతావు. లేకపోతే జీవితమే చేతుల ఆరపాడు చేసుకుంటారు. ఈ రాత్రి పూట ప్రభు మిమ్ములను ప్రేమించి, మనలందరినీ దేవుడు ప్రేమించి, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మనం భయపడే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ తోటి వాళ్ళు దేవుని భయము లేని వాళ్ళు కావచ్చు. నీ ఎదుటిన్న వ్యక్తి, నేను ప్రేరేపిస్తున్న వ్యక్తి, నేను ఇలా చేయి అలా చేయి అంటున్న వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తి కాకపోవచ్చు. అయితే మనలో దేవుని భయం అనేది ఉండాలి. మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపుకే చూడాలి.
నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే చూస్తుంది. ఆమేన్. దేవుని భయం అనేది మనకు ఉండాలి. హల్లెలూయా. అదే మాట 2 కొరింథీ 7:1 అపోస్తలుడు పౌలు చెప్తారు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మీ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసుకోగలుగుతారు. దేవుని భయం అనేది ఏం చేస్తుందంటే, శరీరానికి ఆత్మకు కలిగిన ఏదైనా కల్మషం కలిగితే దాని నుండి దేవుని భయం కలిగినప్పుడు ఆ శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ పూట నా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకిస్తున్న నా దేవుని జనమ, ఈ దేవుని భయం మీలో ఉంటే, ఈ దేవుని భయము చేత మీరు మీ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మీరు పవిత్రులుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం అనేది నీలో ఉంటే శరీరానికి కలిగిన కల్మషమే కానీ ఆత్మలో కలిగిన కల్మషమే కానీ వాటి నుండి మీరు తొలగించబడి విడిపించబడి పవిత్రులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు పత్రిక 2:14 అపోస్తలుడు పేతురు ఏమంటారంటే, వారిని గూర్చి, వారు పాపము మానలేని కన్నులు. వారు కన్నులు పాపం మానలేని కన్నులట. అందుకని వాళ్ళు వ్యభిచారిని చూసి ఆశించుచూ ఉన్నారు. పాపం మానలేని కన్నులు. మన కన్నులు అలా ఉండకూడదు. స్తోత్రం. నువ్వింకా లోకములో ఉన్న పాపాన్ని ప్రేమించి వాటినే చూసి ఆశించే వ్యక్తిగా ఉంటే దేవుని భయము నీలో ఉండదు. ఆమేన్. ఒకే ఒక్క చూపు మనకు ఉండాలి. ఎల్లప్పుడూ మనం అదృశ్యమైన వాటిని చూడాలి. మనకు ఒకే ఒక్క చూపు, మన దృష్టి ఎల్లప్పుడూ దేవునినే చూడాలి. మీరు చెప్తున్నవి ఎంత వాక్యం అని అర్థంలో చూసు. దేవుని భయం నీలో లేనప్పుడు ఈ శరీరం అపవిత్రపరచబడుతుంది. నీవే అదే మంచిది అనుకుంటావు. ఎన్ని చెప్పండి, ఇదే మంచిది అనుకుంటావు. ఆకాను అనుకున్నాడు కదా ఇదే మంచిదని. ఆదాము అవ్వ కూడా అంది కదా ఆహారానికి మంచిది అని. చెడే మంచిగా ఉంటుందండి. అప్పుడు ఇదే మంచిది. నీకు ప్రయోజనం కానిదే మంచి అనిపిస్తుంది. దానివల్ల నీకు జీవితం పాడైపోతుందని అర్థం కాదు. అందుకని మనకు ఒకే ఒక్కటి, నిన్ను అభ్యంతరపరిచే దాన్ని నీ యొద్ద నుండి తీసివేసుకో. అంగహీనుడివై కుంటివాడివై జీవములో ప్రవేశించుట నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏది మేలు? నీవు జీవములో ప్రవేశించుట మేలా, లేక ఆరని నరకాగ్నికి నిన్ను నీవు అప్పగించుకోవడం మేలా? ప్రైజ్ లార్డ్. కావున నీ కన్నులు ఎదుట దేవుని భయం అనేది అద్దంలాగా ఉంచుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. ప్రభు ఈ రాత్రి ఈ వాక్య వర్తమానం వింటున్న నా దేవుని ప్రియులైన మీ అందరినీ ఈ వాక్యము మీ హృదయములో, ఒక్కొక్కరు హృదయములోనూ దేవుని భయాన్ని మీలో కలగచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కిందనే రెండో మాటగా చదువుకున్నాం కదా, నీ కాలు నేను అభ్యంతరపరిస్తే, నీ కాలా చెయ్యి నీ కుడి చెయ్యి దానిని నరికి నీ యొద్ద నుండి పారేయాలి. నీ కుడి చెయ్యి. స్తోత్రం. నీ కుడి చెయ్యి. కుడి కన్ను నీ కుడి చెయ్యి అని ఎందుకు చెప్పారు? ఇదేదో సెంటిమెంట్ అనుకున్నారు.
మనోళ్ళు కొన్నిసార్లు అవసరమైంది తీసుకోరు, అవసరం కాని తీసుకుంటారు. బైబిల్లో లేదు. చూడు, కుడి చెయ్యి, కుడి కాలు పెట్టు, కుడి చేత్తో ఇవ్వు, కుడి చెయ్యి చాపు, ఎడమ చేయి పెట్టావేంటి, అనవసరమైనట్లకి మనసు పెడతారు అర్థం తెలియక. కుడి చేతి పుత్రుడు అంటే రైట్ హ్యాండ్ అనేది అది బలానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా కుడి చేత పట్టుకున్నాను. కుడి చెయ్యి మన చేసే ప్రతి కార్యము కూడా ఆత్మీయతకు అభ్యంతరాన్ని కలగజేసేది అయితే దానిని నరికి పారేయండి. అలాంటి కార్యాలు నీకు ప్రయోజనము కావు. దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారా మీ చేతితో? అలాంటి వాటిని నరికి పారేసుకోండి. దేవుని మాట నుండి, యేసయ్య మాట. ఆమేన్. లేనట్లయితే నీ దేహమంతా అగ్ని పాలవుతుంది. నువ్వు చేసేది దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా చేసేవనుకో, నీ జీవితమే నరక కూపంగా మారిపోతుంది. ప్రార్థన చేసుకోబోతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి మీలో మీరు. దేవునికి భయపడి ఈ రెండు కార్యాలు ఈ రాత్రి మీరు చేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, విడుదల పొందుకోండి. నా దేవుని మాటలు మీరు చెవియొగ్గితే, ఆయన చెప్పినట్లు చేస్తే మీకెంతో ప్రయోజనం కలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్ముడు మీ హృదయములలో స్థిరపరచును గాక. ఉన్న చోట రెండు